హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. సాటర్డే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, అలాగే బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ని టీఆర్పీ ఎపిసోడ్గా మార్చాలని చెప్పి భారీ ట్విస్టులు ఇవ్వబోతున్నారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్స్ ఏందనేది మీకు క్లియర్ కట్గా తెలవాలంటే నా వీడియో వరకు చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. జస్ట్ 5 minutes వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే క్లారిటీ అయితే వస్తుంది. అలాగే నాగార్జున గారు ఈరోజు 3 కంటెస్టెంట్ల పైన చాలా సీరియస్ కాబోతున్నారు. అది ఎవరిపైన అవుతారనేది ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. అదేవిధంగా నాగార్జున గారు ఈరోజు ఎల్లో కార్డు, రెడ్ కార్డ్స్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్లో 2 డబుల్ ఎలిమినేషన్ కాబోతున్నారు. సాటర్డే ఎపిసోడ్లో 1 ఎలిమినేషన్ కాబోతున్నారు. అలాగే సండే ఎపిసోడ్లో 1 ఎలిమినేషన్ కాబోతున్నారు. సో ఓవరాల్గా 2 అయితే ఎలిమినేషన్ కాబోతున్నారు. అదేవిధంగా 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉంది, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు సెకండ్ పొజిషన్, ఎవరు థర్డ్ పొజిషన్ అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ 4900 ఫాలోవర్స్ ఉన్నారు. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఎపిసోడ్ కన్నా ముందే తెలియాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఇన్స్టా ఐడిలో ప్రతి ఒక్క అప్డేట్ 24/7 ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. నాగార్జున గారు ఈరోజు 4 మెంబర్స్ పైన భారీగా సీరియస్ వార్నింగ్ అయితే ఇవ్వబోతున్నారు. అది ఒకటి తనుజ గారికి, అలాగే సంజన గారికి, అదేవిధంగా డిమాండ్ పవన్కు, అదేవిధంగా కళ్యాణ్ పడాలకు. సో తనుజ ఏం చేసింది బ్రో అంటే, తనుజ ఇక్కడ డిమాండ్ పవన్ కింద పడ్డా కూడా నువ్వు ఎలా గేమ్ కంటిన్యూ చేసావని చెప్పి తనుజ గారికి అడగబోతున్నారు. నువ్వు అదేవిధంగా కళ్యాణ్ పడాలని విన్నర్ ఎలా డిక్లేర్ చేసావని చెప్పి ఆ విషయంలో క్లాస్ పీకపోతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. యాక్చువల్గా తనుజ అయితే ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఇక్కడ టాస్క్ అనేది ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు డిమాండ్ పవన్ కింద పడడం జరిగింది బ్యాక్ పెయిన్తో. సో అక్కడ ఆల్మోస్ట్ 90% టాస్క్ అనేది కంప్లీట్ అయింది. సో తనుజ తీసుకున్న డిసిషన్ కరెక్టే. కళ్యాణ్ పడాలా విన్నర్ చేయడం తప్పు లేదా నాకైతే అనిపించింది. సో మీకేం అనిపించింది అనేది కింద కామెంట్ పెట్టండి. నిన్న టాస్క్ తనుజ రద్దు చేయాల్సింది ఉండేదా, లేకపోతే తనుజ కెప్టెన్ కళ్యాణ్ పడాలా డిసైడ్ చేయడం చెప్పడంలో కరెక్ట్ ఉందా? సో మీరేమంటారు కింద కామెంట్ పెట్టండి. ఈ విషయంలో నాగార్జున గారు అయితే తనుజకు క్లాస్ పిక్కబోతున్నారు. అదేవిధంగా మండే నామినేషన్లో తనుజ సంజన వర్సెస్ రీతు చౌదరి వీళ్ళిద్దరు గొడవ పడ్డారు కదా. ఆ గొడవలో రీతు చౌదరి కొన్ని బూతుల మాటలు మాట్లాడడం జరిగింది. ఆ విషయంలో సంజన గారికి ఎల్లో కార్డు ఇచ్చి డైరెక్ట్ వార్నింగ్ అయితే ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కళ్యాణ్ పడాలా రీతు చౌదరితో గొడవలో కొన్ని మాటలు అన్నారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. ఆ మాటలు ఏమన్నారని చెప్పి నాగార్జున గారు నువ్వు బూతులు ఎలా మాట్లాడతావని చెప్పి వార్నింగ్ ఇచ్చారని చెప్పి, అదేవిధంగా నువ్వు అంతా హైపర్ యాక్టివ్ ఎలా అవుతావు, అలాగే ప్రాపర్టీని ఎలా తంతావు చేరని అని చెప్పి ఆ విషయంలో సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఎల్లో కార్డు చూపించారని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా డిమాండ్ పవన్ కళ్యాణ్ పడాల గొంతు పట్టుకుంటాడు కదా, ఆ విషయంలో క్లాస్ పీకి రెడ్ కార్డు చూపించారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకో అప్డేట్ కూడా వచ్చింది. అదేంటంటే కళ్యాణ్ పడాల క్యాప్టెన్సీ రద్దు చేసి నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్ చేశారని చెప్పి ఇంకొక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు టీఆర్పీ కోసం బిగ్ బాస్ భారీ ట్విస్టులు ఇవ్వబోతున్నారు. ఆ ట్విస్టులు ఏం ట్విస్ట్ అంటే డబల్ ఎలిమినేషన్, సాటర్డే ఎపిసోడ్లో 1 ఎలిమినేషన్, అలాగే సండే ఎపిసోడ్లో ఇంకొక ఎలిమినేషన్. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే సాటర్డే ఎపిసోడ్లో దివ్యనికిత ఎలిమినేషన్ కాబోతుంది. అలాగే సండే ఎపిసోడ్లో సంజన గారు ఎలిమినేషన్ కాబోతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్లో భారీ మార్పులు అయితే ఫ్రైడే నైట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఫ్రైడే నైట్ మన డిమాండ్ పవన్ కింద పడిన తర్వాత డిమాండ్ పవన్ ఓటింగ్ అయితే కొంచెము ఒక 5 to 10% ఓటింగ్ అనేది భారీగా పెరిగింది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తము డిమాండ్ పవన్కు అయ్యో పాపం అని చెప్పి ఓట్లు అయితే దంచారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా నామినేషన్ 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు ఫస్ట్ పొజిషన్, ఎవరు సెకండ్ పొజిషన్ అనేది చెప్పబోతున్నాను. నామినేషన్లో టోటల్గా 8 కంటెస్టెంట్ ఉన్నారు కదా. కళ్యాణ్ పడాలా, ఇమాన్యుయల్, తనుజ, భరణి, సంజన, డిమాండ్ పవన్, సుమన్ శెట్టి, దివ్యనికిత. సో వీళ్ళ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందంటే ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ పడాల కొనసాగుతుంది 33%, సెకండ్ పొజిషన్లో తనుజ 29%, థర్డ్ పొజిషన్లో ఇమాన్యుయల్ 11%, అలాగే నెక్స్ట్ డిమాండ్ పవన్ 9%, దాని తర్వాత భరణి 6%, సుమన్ శెట్టి 6%, సంజన 6%, 5% దివ్యనికిత. సో ఓవరాల్గా వీళ్ళు అబ్జర్వ్ చేస్తే 3 సేఫ్ జోన్. ఎవరు అంటే కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళు 3 సేఫ్ జోన్. వీళ్ళ తర్వాత కొంచెం సేఫ్ జోన్లో ఉన్నది డిమాండ్ పవన్, భరణి గారు. దాని తర్వాత కంప్లీట్గా ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నది సుమన్ శెట్టి, అలాగే దివ్యనికిత, అలాగే
సంజన గారు. సో వీళ్ళ ముగ్గురులో బిగ్ బాస్ సంజన గారిని అలాగే మన దివ్యనికిత వీళ్ళిద్దరిని ఎలిమినేషన్ చేయబోతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సాటర్డే ఎపిసోడ్లో ఒకరిని, సండే ఎపిసోడ్లో మరొకరిని ఎలిమినేషన్ చేయాలని చెప్పి బీబీ టీం పకడ్బందీగా ప్లాన్ చేసిందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. అలాగే హాట్స్టార్లో ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారంటే మనకు వచ్చే అప్డేట్ ప్రకారము హాట్స్టార్లో కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు, సెకండ్ పొజిషన్లో తనుజ ఉంది. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఓన్లీ 0.5 మాత్రమే ఉందంట. అదేవిధంగా థర్డ్ పొజిషన్లో ఇమాన్యుల్ ఉన్నాడు. సో వీళ్ళకు ఇమాన్యుల్ కూడా ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి కళ్యాణ్ పడాలకు అలాగే తనుజకు వీళ్ళిద్దరికి గట్టి పోటీ ఇవ్వబోతుందని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మన మిస్ కాల్స్లో కూడా కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్లో ఇమాన్యుల్, థర్డ్ పొజిషన్లో తనుజ ఉన్నట్లు మనకైతే తెలిసింది. సో అదేవిధంగా ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే కళ్యాణ్ పడాల గ్రాఫ్ అనేది రోజు రోజుకు ఇంక్రీజ్ అయ్యుకుంటూ వస్తుంది. అలాగే కళ్యాణ్ పడాల హాస్టల్లో ఉన్నటువంటి ఎపిసోడ్, అలాగే వాళ్ళ మమ్మీ వచ్చిన ఎపిసోడ్, అలాగే వాళ్ళ డాడీ వచ్చిన ఎపిసోడ్లు గత 15 రోజుల్లో కళ్యాణ్ పడాలకు అన్ని పాజిటివ్ ఎపిసోడ్లు పడడం వల్ల కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది రోజుకు ఇంక్రీజ్ అయిపోతూ వస్తుంది. సో ఓవరాల్గా మీరు 12 వారాలు గేమ్ చూసిన తర్వాత మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో, అలాగే సంజన గారు దివ్యానికిత ఎలిమినేషన్ అయితే అది ఫేర్ ఎలిమినేషనా అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు తనుజ అవుతుందా, లేకపోతే కళ్యాణ్ పడాల అవుతాడా, లేకపోతే ఇమాన్యుల్ అవుతారా అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ జ్ఞానేశ్వర్.